తొక్కిసలాట, దీన్నే స్టాంపెడ్ అంటారు. స్టాంపెడ్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి ప్రాణం పోవచ్చు, నలిగిపోతారు ప్రజలు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అసలు ఈ పరిస్థితిని ఎలా తప్పించుకోవాలో కూడా అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఉంటామా, చచ్చిపోతామా, లేకపోతే బయటికి రాగలుగుతామా, ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఒక తొక్కిసలాట జరిగినప్పుడు. ఒక్కొక్కసారి ప్రాణాలు పోతాయి, కొంతమంది ఏమో శాశ్వతంగా అంగవైకల్యం లాంటి పరిస్థితికి వెళ్ళిపోవచ్చు, లేదా కొన్ని సంవత్సరాల పాటు వెంటిలేటర్ పై ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే 2019-24 సంవత్సరం మధ్య ఇటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలతో ఆర్థికంగా ఇటువంటి తొక్కిసలాట జరిగిందా? ఇటువంటి స్టాంపెడ్ లాంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా ఎదుర్కొందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే నేను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం ఎలా నాశనం చేసింది, అలాగే ప్రజలు తమ ప్రభుత్వంపై, అలాగే పథకాలకి సంబంధించి ఇలా రకరకాల అంశాలపై కూడా నిర్వహించినటువంటి పల్స్, అలాగే వీళ్ళన్నిటిపై ఏమనుకుంటున్నారో ప్రజాభిప్రాయం కూడా IVRS కాల్స్ ద్వారా సేకరించిన వివరాలతో పాటు రాష్ట్రం ఆర్థికంగా ఎటువంటి దిగజారుడు పరిస్థితిలో ఉంది, ఆరోగ్యం ఎంత దిగజారిపోతే మనిషి ఎలా పడిపోతుందో ఆరోగ్య పరిస్థితి, రాష్ట్రం కూడా అనారోగ్యం పాలైందని చెప్పి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అనేక విషయాల్ని ప్రజల ముందు సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచారు. ఇందులో ప్రధానంగా కూడా ఆయన చెప్పింది ఏమిటి అంటే, నీతి ఆయోగ్ గతంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. ఇలాగా పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, రేపొద్దున అప్పు పుట్టే పరిస్థితి లేదు, అప్పు పుట్టదు, రేపొద్దున ఏం చేయాలన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా అయ్యే పరిస్థితి కాదు, ఒక 5 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు దోచేసుకుంటున్నారు, కానీ వాళ్ళని ఆర్థిక స్థితి నుంచి మెరుగుపరిచే పరిస్థితి కనిపించే స్థితి లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థిక రంగానికి సంబంధించి పదే పదే ప్రజల ముందుంచినటువంటి అంశాలన్నింటినీ కూడా నీతి ఆయోగ్ నివేదికలో పొందుపరిచింది. సేమ్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి అంశాలనే కళ్ల ముందుంచారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రానికి 17వ ర్యాంక్ వచ్చింది. అంటే మొత్తం 18 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో పంజాబ్ 18వ ప్లేస్లో ఉంటే 17వ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ చివరి స్థానంలో ఉంది. అలాగే వృద్ధి రేటు పడిపోయిందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంటే అప్పు పుట్టే పరిస్థితి లేదు. అలాగే జగన్ చేసిన అప్పులకి సంబంధించి కూడా 9.75 లక్షల కోట్లకు పైగా అప్పులకి ఏటా అసలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి కల్పించేశారు అని చెప్పిన అంశాలు, అలాగే పథకాల అమలు విషయంలో కూడా జరుగుతున్న జాప్యంపై ప్రజలు ఏమనుకుంటున్నారో సేకరించిన వివరాలను కూడా వెల్లడించారు. ఎందుకంటే ప్రభుత్వం వద్ద డబ్బులున్నా ఇవ్వడం లేదని, హామీలు అమలు చేయడం లేదని చాలా మంది ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఇబ్బడముబ్బడిగా డబ్బులు వస్తున్నాయి, కానీ ఎందుకు పథకాలు అమలు చేయట్లేదని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో సవివరంగా ఆ విషయాల్ని కూడా వివరించారు. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయి, కానీ ప్రధానంగా ఇవన్నీ కూడా అమరావతి, లేకపోతే పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో వచ్చిన డబ్బులన్నీ కూడా పథకాలు మళ్లించి సంక్షేమం చేయలేము, అవి వాటికి కేటాయించిన డబ్బులు కాబట్టి అవి మళ్లించలేమంటూ కూడా వివరించారు. ఇదే కాకుండా ఏవైతే కేంద్రం నుంచి వస్తున్నాయో అవన్నీ కూడా పథకాలకు మళ్లించే పరిస్థితి ఉండదు అని చెప్తూనే పూర్తి స్థాయిలో రాష్ట్రాలని అప్పుల్ని రీషెడ్యూల్ చేసే పరిస్థితి చేస్తున్నాము, అభివృద్ధి సంక్షేమం చేసే విధంగా ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో డబ్బులు అప్పు పుట్టే పరిస్థితి లేదు, తలసరి ఆదాయం పెరగాలి, కానీ తలసరి అప్పు పెరిగిపోయింది, పరిస్థితి దిగజారిపోయింది, వెంటిలేటర్ పై ఉండే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చేసింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను కానీ పరిస్థితి ఎప్పుడు లేదు అని చెప్తూనే మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ఏదైతే పథకాలకు సంబంధించి తల్లికి వందనం, లేకపోతే ఇచ్చిన హామీలు, ఫ్రీ బస్ కానీ ఇలా అనేక అంశాలు, అన్నదాత సుఖీభవ, ఈ పథకాలన్నీ కూడా ఎలాగైనా సరే తల తాకట్టు పెట్టైనా చేసి తీరుతాను, కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఆర్థికంగా దిగజారిపోయింది పరిస్థితి, కొంచెం తేరుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తానని చెప్పారు. ఇదంతా కూడా చిన్నాభిన్నమైందని చెప్తూనే పూర్తి స్థాయిలో ఈ ఒక రకంగా మేము నలిగిపోతున్నాము ప్రజలకి, బట్ వాళ్ళ అభిప్రాయం ప్రకారమే మేము చేస్తాము, పథకాలపై లబ్ధిదారుల మాట ఫైనల్, పాలనపై ప్రజల్ని కూడా నేరుగా అడిగి తెలుసుకున్నామని చెప్తూనే ఎంతమేర సంతృప్తిగా ఉన్నారు, ఎంతమేర అసంతృప్తిగా ఉన్నారనే విషయాల్ని కూడా అధికారుల ద్వారా కాల్స్ ద్వారా సేకరించారు. సో గుడిలో, బడిలో, మాల్స్ లో,
కూడళ్లలో రకరకాల ప్రాంతాల్లో ప్రదేశాల్లో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అలాగే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. శాఖల వారీగా ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయి ఎంత, అసంతృప్తి స్థాయి ఎంత సర్వే నిర్వహించారు. అలాగే ఎల్లుండి నుంచి వాట్సాప్ పరిపాలన, ఆర్టీఎస్ సమీక్ష ద్వారా ఈ వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచారు. దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఇంత పరిస్థితి వచ్చింది. మరి ఎప్పుడు పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు, తల తాకట్టు పట్టైనా చేస్తామని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, దీన్ని ఎట్లా చెప్తారు? అంటే హామీల అమలుపై జాప్యం జరుగుతోందని ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతోంది. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలన్నిటి విషయాల్లో ప్రజలు మరి ఆగుతారా, లేకపోతే దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది రాజకీయంగా ప్లస్సా మైనస్సా, మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎందుకంటే నిజాయితీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రకరకాల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజాయితీగా అన్ని విషయాల్ని ప్రజల ముందు ఉంచారు కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి సంబంధించి ఉన్న నిజాయితీని చూస్తారా, లేకపోతే తమ అకౌంట్లో డబ్బులు పడలేదు ఎప్పుడు పడతాయి అన్న కోణంలోనే చూస్తారా? ఈ నేపథ్యంలో ఆదాయం పెంచే మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎప్పటిలోగా చేస్తారు? ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాల్ని ప్రజలు అర్థం చేసుకుంటారా? ఎట్లాగైనా అమలు చేసి తీరుతాం, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటున్నారు. కాబట్టి ఈ అన్నంశాలు చర్చ. హామీల అమలు విషయంలో, పథకాల అమలు విషయంలో జరుగుతున్న జాప్యానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఆర్థిక పరిస్థితి అలాగే నీతి ఆయోగ్ చెప్పిన నివేదిక ప్రకారం అలాగే త్వరలోనే పథకాలన్నీ కూడా తల తాకట్టు పెట్టైనా అమలు చేస్తాం, ప్రజల అభిప్రాయాల్ని కూడా సేకరించిన అంశాలన్నీ కూడా సుదీర్ఘంగా వివరించారు. సో పూర్తి నిజాయితీగా ప్రజల ముందు అన్ని ఉంచారు కాబట్టి మరి ప్రజలు ప్రభుత్వం చెప్తున్న అంశాలని ఎలా తీసుకుంటుంది, అర్థం చేసుకుంటుందా, వ్యతిరేకిస్తుందా, లేకపోతే నిజంగా ఎప్పటికి ఎంత టైం పడుతుంది కోలుకోవడానికి, ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, సిపిఎం నుంచి బాబురావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. అందరికీ స్వాగతం అండి. కుటుంబరావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఉన్నట్టుగా చాలా క్లియర్ కట్ గా పరిస్థితి ఏంటి, నీతి ఆయోగ్ నివేదిక ఏం చెప్పింది, ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీరు శ్వేతపత్రాలు అవి రిలీజ్ చేశారు. బట్ చాలా క్లియర్ కట్ గా నిన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పుల విషయం ఏంటి అన్ని చెప్పి పథకాలు త్వరలో చేస్తామని చెప్పారు. నేను అనేది ఏంటంటే ఇలా ఉన్నట్టు చెప్పేస్తే ప్రజలు మిమ్మల్ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా? ఎందుకంటే చాలా చేస్తామని హామీలు ఇచ్చి వచ్చారు. ఇది రాజకీయంగా నష్టం కదా మీకు? నష్టం అనేది అసలు అనుకోవట్లేదండి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకి తెలియాలి, అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నా. మీరు రీకాల్ చేస్తే కనుక చాలా సార్లు ఇదివరకు ఇటు ఏపీఎన్ డిబేట్స్ లో కూడా మనం ఫైనాన్షియల్ హెల్త్ పైన అనమాట రాష్ట్రం బాగా కృంగిపోతుంది అని చెప్పేసి రిపీటెడ్ గా చెప్పి నేను ఒక కాషన్ చేసేవాడిని. ప్రజల్లో ఫైనాన్షియల్ ఇల్లిటరసీ ఎక్కువ ఉంది, ఫైనాన్షియల్ లిటరసీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఆర్థిక అంశాల పైన అవగాహన ప్రజల్లో గనక పెరిగితే అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాన్ని బట్టి ఆలోచన సరళిని కూడా మార్చుకుంటారు అని చెప్పేసి రిపీటెడ్ గా కూడా చెప్పేవాడిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్ ముందే అనమాట 7 వైట్ పేపర్లు ఇవ్వటం కూడా జరిగింది. ఆ 7 వైట్ పేపర్లు ప్రిపరేషన్ అప్పుడు కూడా నేను కూడా ఉన్నా కాబట్టి వాస్తవాలు ఎక్కువగా అప్పుడే చెప్పేద్దాము అని చెప్పేసి చెప్తే ప్రతిపక్షం అనేది కొంతమంది కూడా మరీ ఇంత ఘోరంగా ఉందా అని స్కెప్టిసిజం చూపించి లేదు మీరు ఎక్కువగా ఓవర్ స్టేట్ చేస్తున్నారు, అనుకున్న దానికంటే ఎక్కువ భయపెట్టేటట్టు చూపిస్తున్నారు ఈ వైట్ పేపర్స్ అని అన్నారు. సరే అది అయిపోయింది. మరి అప్పుడు ఇచ్చిన ఫైనాన్షియల్స్ వైట్ పేపర్ ని ఇప్పుడు రిఫ్లెక్ట్ చేస్తా నీతి ఆయోగ్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్ అని ఏదైతే గనక 25లో ఫస్ట్ టైం అనమాట రిలీజ్ చేశారో అందులో అన్ని కూడా తేటతెల్లమైంది కదా. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది తెలిసిపోయింది కదా. అండ్ అదేదో ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ ఈ లాస్ట్ 2-3 years కి చేసింది కాదు. మీరు రిపోర్ట్ చూస్తే కనుక దాదాపు 104 పేజీల రిపోర్ట్ అది. 2014-15 అప్పుడు పరిస్థితులు ఏంటి, ఇవాళ 23-24 వచ్చే టైంకి పరిస్థితి ఏంటనేది క్లియర్లీ రాష్ట్రాల వారీగా అనమాట టోటల్లీ డీటెయిల్డ్ స్టడీ చేసి ఇచ్చిన రిపోర్టే. అందులో స్టేట్స్ ని కూడా డిఫరెంట్ ర్యాంక్స్ కూడా ఇచ్చారు. అచీవర్ స్టేట్ అని, ఫ్రంట్ రన్నర్ అని, పెర్ఫార్మర్ అని, ఆస్పిరేషనల్ అని. ఆస్పిరేషన్ బాటమ్ స్టేట్స్ అనమాట. 18 రాష్ట్రాలు అనమాట ఏదైతే ఈ సర్వే చేశారో ఇందులో వీఆర్ అట్ 17th పొజిషన్. అంటే ఏదో అట్లీస్ట్ ఆఖరి ర్యాంక్ కాకుండా ఆఖరి ర్యాంక్ అంటే ఒక ర్యాంక్ లాస్ట్ బట్ వన్ ర్యాంక్ పైన ఉన్నామని చెప్పేసి హ్యాపీగా ఉండాలి అంతే. అంతేగాని వీఆర్ లిటరల్లీ అట్ ద బాటమ్. ఎందుకంటే నెంబర్ వైజ్ చూస్తే గానీ మిగతా పారామీటర్స్ చూస్తే గానీ పెద్ద తేడా లేదు అనమాట పంజాబ్ కి మనకనమాట. అందుకని చెప్పేసి
అయితే 17వ పొజిషన్ కి దిగజారటానికి కారణాలు ఏంటి కూడా విశ్లేషించి చెప్పారు వాళ్ళు. ఏది ఎక్కడ స్పెండింగ్ ఎక్కువైంది, లైక్ సోషల్ సర్వీసెస్ అవనియండి, ఇది వరకు 18-19లో ఎట్లా ఉండేది, అదే విధంగా ఇప్పుడు ఎకనామిక్ సర్వీసెస్ ఉన్నాయి, అది 18-19లో ఎట్లా ఉండేవి, అక్కడి నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి వరకు రాలేదు, ఏంటి అనేది అనమాట. అది దిగజారిందా, ఇట్లా డీటెయిల్ గా ఇచ్చారు. అయితే అల్టిమేట్లీ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ, వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ ఏంటంటే ఇందులో, అవును మీరు అప్పులు చేశారు, కానీ అప్పులు ప్రతిసారి కూడా బడ్జెట్ ఏదైతే గనక చూపించారో దానికంటే ఎక్కువ చేశారు. ఆ చేసినది మూలధన వ్యయానికి ఖర్చు పెట్టలేదు, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెయ్యలేదు అని. దిస్ ఈస్ ద టోటల్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అన్నమాట. లోయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని క్లియర్ కట్ గా అందులో చూపించేశారు. ఎందుకంటే టోటల్లీ కంపారిటివ్ మోడల్ కూడా వేసి అనమాట చూపించారు. ఇంత లోయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయటం అంటే ప్రజల పైన అప్పుల భారం పెట్టి భావితరాల కోసం ఆస్తి కల్పన జీరో చేసినట్టే కదా. అంటే భావితరాలు ఇక దేనిపైన బతకలేరు, వాళ్ళు చేసే పని కూడా అన్నమాట అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి అవుతుంది అనే పరిస్థితి తీసుకొచ్చారని నీతి ఆయోగ్ చెప్పని గారు చెప్పింది. ఇందులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండేది, యాక్చువల్ గా అనమాట కమిటెడ్ ఎక్స్పెండిచర్ కంటే కూడా అనమాట ఎక్కువ ఎట్లా చేసేవారు. రెవెన్యూ రెసిప్ట్స్ లో సపోజ్ మనకు 100 రూపాయలు వస్తుంది అనుకోండి, ఆ 100 రూపాయల్లో 50 రూపాయలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనుకోండి. మీరు ఆ 100 రూపాయల్లో 50 రూపాయలు చూపించినప్పుడు 50 రూపాయలు ఖర్చు పెట్టకుండా 75 రూపాయలు ఖర్చు పెట్టేస్తే మిగతా 25 రూపాయలతోటి ఏ ఖర్చు చేద్దామని ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు నేను లెక్కేం చెప్తున్నాను. కమిటెడ్ ఎక్స్పెండిచర్ లో జీతాలు ఉంటాయి, పెన్షన్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి, ఇక అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కమిటెడ్ ఎక్స్పెండిచర్ లో కంట్రోల్ కనుక లేకపోతే ఆటోమేటిక్ గా అన్నమాట డెఫినెట్లీ మన దగ్గర మిగులు డబ్బులు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి ఉండదు, మూలధన వ్యయం చేయటానికి కూడా ఉండదు. కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ అట్లా పెరిగింది. కొన్ని ఈ ఎక్స్పెండిచర్ పెంచుకున్నామే అనుకుంటున్నాం, ఈ ఖర్చులు పెంచుకున్నామే అనుకోండి, మన రెవెన్యూ గ్రోత్ ఏమన్నా పెరిగిందా? రెవెన్యూ గ్రోత్ 2014-15 నుంచి చంద్రబాబు నాయుడు గారు విభజన తర్వాత వచ్చిన తర్వాత అనమాట ప్రభుత్వంలో దాదాపు 17.1% రెవెన్యూ గ్రోత్ ఉంది. నీతి ఆయోగ్ ఇచ్చింది యావరేజ్ రేట్ కూడా అనమాట 2018-19 నాడు 17.1% ఉందని కూడా ఇచ్చింది. అది ఎక్కడికి పడిపోయింది? 23 వచ్చేసేపటికి 9.8% కి పడిపోయింది. సరే మధ్యలో 1 సంవత్సరం కోవిడ్ ఇంపాక్ట్ కూడా తీస్తే, ఎందుకంటే రేపు అంటారు అవును మా టైం అప్పుడు కోవిడ్ వచ్చింది తగ్గింది అని అంటారు. ఆ ఇంపాక్ట్ జస్ట్ ఒక 7 నెలలకు ఉందన్నమాట, 1 ఇయర్ లో ఉండింది. అండ్ అది స్మాల్ బేస్ ఎఫెక్ట్ ఉండటంతో ఆ నెక్స్ట్ ఇయర్ అన్నమాట దాదాపు 19% పెరిగినట్టు కూడా స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. కాబట్టి యావరేజ్ తీసినప్పుడు మరి 23 సంవత్సరానికి వచ్చేసేపటికి కేవలం 9.8% ఎందుకు పెరిగింది రెవెన్యూ గ్రోత్? అంటే మీరు రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు, దాంతో రెవెన్యూస్ ఎట్లా పెరుగుతాయి, ఆదాయం ఎక్కడి నుంచి కాదు. కుటుంబరావు గారు మీరు ఒక మాట ఇందాక అన్నారు, ప్రజలకి కొంత ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుందండి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అంశాలన్నీ కూడా ప్రతి మంగళవారం చెప్పారు, ఏది వాళ్ళు అప్పుకెళ్ళినప్పుడల్లా ప్రతి మంగళవారం చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కొత్తవి కాదు కదా. ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పినవే నివేదికలు ఇప్పుడు వచ్చినాయి. ఆ రోజు మీరు చెప్పినప్పుడు ఈ హామీలు ఏమన్నా అలవి కానివి ఇచ్చాము లేదా అనవసరంగా హామీలు ఇచ్చామని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? ఎందుకంటే ఇవన్నీ ఆ రోజు మీరు సేమ్ చెప్పిన లెక్కలు ఇవన్నీ. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నామని చెబితే అది కొంచెం చాలా ఇబ్బంది. మీరే అన్నారు ఫైనాన్షియల్ ఇలిటరసీ ఉన్నప్పుడు ఆదాయం ఎంత, వడ్డీలు ఎంత, మీరు దేనికి ఎంత కడుతున్నారు, ఇవన్నీ మాకెందుకు, మాకు కావాల్సింది డబ్బులు కదా, తల తాకట్టు పెట్టైనా అవతల వాళ్ళు తెచ్చారు కదా అనే ఒక పర్సెప్షన్ ఉంటది కదా ప్రజల్లో. దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? క్లియర్ కట్ గా నెక్స్ట్ అదే పాయింట్ రాబోతున్న విజయ గారు. ఎందుకంటే క్లియర్లీ ఈ ఆర్థిక అంశాలు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే కనుక ఇటు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు కానీ హామీలు ఇచ్చేటప్పుడు కానీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, మనం ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని బాగుపరచగలం, డెవలప్మెంట్ ఎట్లా చేస్తే, రెవెన్యూ గ్రోత్ ఎట్లా పెరిగితే, ఆదాయ అంశాల్లోనమాట ఏ విధంగా పెరిగితే ఈ అమలు చేయగలం అనేది లెక్కలేసి అప్పుడు సూపర్ 6 కానీ అన్ని కూడా అనౌన్స్ చేయటం జరిగింది.
అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నేను అనేది ఏంటంటే, ఒక్కసారి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్ అప్పుడు గనక సపోజ్ అనౌన్స్మెంట్స్ కానీ మేనిఫెస్టోలో కానీ ఒక 10 ఐటమ్స్ చెప్పింది అనుకున్నాం, 10కి 10 డే 1 నుంచి పెట్టగలుగుతుందండి ఏ పార్టీ అన్నా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా ఎక్కడైనా పెట్టగలిగిందా, చేయగలుగుతుందా? ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా చేయటానికనే ప్లానింగ్ ఉంటుందన్నమాట. దానికి అనుగుణంగానే ఫస్ట్ అత్యంత దగ్గరైన అంశం ప్రజలకి ఏది? పెన్షన్స్. ఎందుకంటే పేదవాళ్ళకి అవనివ్వండి, ముసలి వారికి అవనివ్వండి, అందరికి కూడా అవసరమైంది. ఇమీడియట్ గా ఫస్ట్ పెన్షన్ పెంచడం జరిగింది కదా. ఆ తర్వాత 1 by 1 అనమాట, ఇటు ఫ్రీ సిలిండర్ అవనివ్వండి, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది కదా. ప్రొక్యూర్మెంట్ ఇది వరకు ఎట్లా ఉండేది, ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు ఎట్లా ఉందనేది చూసాం కదా. ఇవాళటి రోజుకు కూడా నెట్ ప్రొక్యూర్మెంట్ ఎంత చేశారు అనేది చూస్తే హైయెస్ట్ ఉండి రైతులకి ఎంత ఇది చేసాము, బెనిఫిట్ చేసాము అనేది కూడా చూశారు కదా. ప్రతి అంశం కూడా చూసాం. ఎందుకంటే ఇప్పుడు లైక్ అమ్మఒడి అవనియండి, ప్రతి అంశంలో కూడా ఎంత ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం గనక మన ఆదాయం 12% పెరిగితే మనం ఎంత సోషల్ వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టగలం, అదే కనుక నెక్స్ట్ ఇయర్ 15% చొప్పున పెరిగితే ఎంత ఖర్చు పెట్టగలం, ఇందులో మన నెట్ బారోయింగ్స్ ఎట్లా ఉంటాయి, మన బారోయింగ్స్ కాకుండానమాట కేంద్ర పథకాలలో అన్నమాట మనం పెట్టాల్సిన వాటా పెడితే కనుక కేంద్రం నుంచి ఎంత సహకారం వస్తుంది, దానితోటి ఏ విధంగా అమలు చేయొచ్చు అనేది. నేను పర్టికులర్ గా కేంద్ర పథకాలు కూడా ఎందుకు చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైం అప్పుడు రాష్ట్ర వాటా పెట్టకుండా కేంద్ర వాటా డబ్బులు కూడా వాడేసిన రోజులు ఉన్నాయి. నరేగా ఫండ్స్ లాంటివి కూడా వాడేసిన రోజులు ఉన్నాయి. అవును, మళ్ళీ వేరే అంటే ఖర్చుల కోసం. మీరు చూసుకోలేదా సార్ ఈ లెక్కలన్నీ? ఇప్పుడు మీరు అంటున్నారు కదా వెంటిలేటర్ మీద ఉంది, మీరు లెక్క వేసుకుని పెట్టలేదా మేనిఫెస్టో? అన్ని చూసుకునే మేనిఫెస్టోలో పెట్టాము. మేనిఫెస్టోలో మాకు ఒక రోడ్ మ్యాప్ ఉంది, ఏది ఏ టైం అప్పుడు అమలు చేయాలి అనేది. అంతేగాని ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు అనుకోండి, విజయ్ గారు ఆర్డర్ ఇస్తారు, 5 ఐటెంలు ఆర్డర్ ఇస్తే 5 ఐటెంలు మొదటి 5 నిమిషాల్లో మీకు తెచ్చిస్తే మీరు తినగలరా? వారు మొదటి 5 నిమిషాల్లోనే తయారు చేసి తెచ్చేయగలరా హోటల్ యజమాని? కాలేడు కదా. కాబట్టి మీరు ఆర్డర్ ఇచ్చారు. మేము మేనిఫెస్టో అనౌన్స్ చేసేటప్పుడు కూడా క్లియర్ కట్ గా ఒక ప్రణాళికతోటే అనౌన్స్ చేసాం. ఏది ఏ టైం అప్పుడు ఈ రెవెన్యూ ఇంత గ్రోత్ అవ్వగానే ఇది ఇంప్లిమెంట్ చేద్దాం, ఈ రెవెన్యూ ఇంత గ్రో అవ్వగానే ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసి ఆర్డర్లు. అండ్ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. నేను అందుకే అడిగాను, ఓపెనింగ్ క్వశ్చన్ అది. మీరు చెప్పేవి ప్రజలకు అర్థమవుతున్నాయా? అసలు వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారా? మీరే అన్నారు 5 ఒక్కసారి తెచ్చిస్తే తింటారా అని. 5 ఒక్కసారి ఇచ్చేసి అకౌంట్ లో వేసేసి అప్పులు చేసి ఎబ్బడి ముబ్బడిగా చేసేసి ఒక అలవాటు చేశారు అవతల వాళ్ళు. ఇప్పుడు అదే ఆ అంశానికే నెక్స్ట్ కూడా రాబోయానండి. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే చేసాం అనుకోండి, ఇంకా డెవలప్మెంట్ ఏం చేస్తారు? ఉద్యోగ కల్పన ఏం చేస్తారు? ఉద్యోగ కల్పన డెవలప్మెంట్ చేయకుండానమాట ఒట్టి రూపాయల ఆదాయం ఉంటే 200 రూపాయలు ఖర్చు పెట్టేసి ఏ నెలకు ఆ నెల అనమాట అప్పుల కోసం వెతుక్కుంటా ఆ ఇన్స్టిట్యూషన్ కాలు పట్టుకుని ఇన్స్టిట్యూషన్ కాలు పట్టుకుని చేస్తే గనక అసలు వెల్ఫేర్ అమలు చేయగలుగుతామా? జీతాలు ఇవ్వగలుగుతామా? పెన్షన్స్ ఇవ్వగలుగుతామా? ఇవి లేవు కదా. ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యతను బట్టి కూడా అనమాట ప్రజల అవసరాలు ఏమున్నాయి అనేది చూసుకుని దాన్ని బట్టేనమాట అమలు కూడా చేయటం జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా మాటిస్తున్నాం, ప్రతి ఒక్కటి సూపర్ 6 లో ఎవ్రీ అంశం కూడా అమలు చేయటం జరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యతతోటి అమలు చేయటం జరుగుతుంది. ఆల్రెడీ రెవెన్యూస్ అప్టిక్ లో ఉన్నాయి. ఆల్రెడీ మనం కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకునే ఫండ్స్ ఇవన్నీ కూడా అన్నమాట ఏ స్కీమ్ కా స్కీమ్ కనమాట వాడే తీరుని బట్టి మనం ఎలాకేట్ చేయటం బట్టి కూడా ఇంప్రూవ్ అవుతుంది అనొచ్చు. ఒకళ్ళిద్దరు మీరు గ్రాంట్స్ తక్కువ వచ్చినాయా ఈ 6 నెలల రిపోర్ట్ లో చూసాం కదా అని. గ్రాంట్స్ కూడా ఎప్పుడు వస్తాయి ఈ స్కీముల్లో? మనం ఖర్చు పెట్టగలిగే సొమ్ము పెట్టినప్పుడు అనమాట. ఇప్పుడు ఏదైతే రాజధాని అవ్వనియండి, లేకపోతే పోలవరం అవ్వనియండి, దేనికైనా సరే వేరే అంశాలకు అవసరమైన డబ్బులు డైవర్ట్ చేయకుండా వాటికి ఎట్లా తెచ్చుకోవాలో తెచ్చుకుని కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి రాజధానికి అవ్వనియండి, పోలవరానికి కేంద్రం నుంచి అవ్వనియండి, ఇట్లా తీసుకొచ్చి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ఓన్ రెవెన్యూ ఖచ్చితంగా అమలు చేయడానికి ఈ అంశాలన్నిటికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. సిపిఎం నుంచి బాబురావు గారు ఉన్నారు. బాబురావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకి క్షేమాన్ని అందించాలంటే ముందు రాష్ట్రం క్షామంలో ఉంది.
ఈ క్షామం నుంచి బయటపడటానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడు మేము క్షేమం చేస్తామని అంటున్నారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇప్పటికీ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్షాలు అటాక్ చేస్తున్నాయి, లేకపోతే వీళ్ళు మేము అన్ని చేస్తామండి ఏమి ఎగ్గొడతామని అనట్లేదు కదా, మేము చెప్పిందే నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చింది అంటున్నారు. మీరేం చెప్తారు సిపిఎం తరఫున? అందరికీ నమస్కారం అండి. ప్రజలకి ఈ విషయాలు ఇవాళ కొత్తగా తెలియటం కాదు. 13 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలుగుదేశం కూటమి ఆ రోజు మేనిఫెస్టోలోనే చెప్పారు. కాబట్టి ప్రజలకు లెక్కలు తెలియలేమో కానీ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో ఆర్థికంగా ఇవాళ కొత్తగా అదనంగా తెలుసుకునేది ఏం లేదు, అందరికీ తెలిసిందే. రెండో విషయం ఏంటి, రాష్ట్రమే కాదు కేంద్రం కూడా అలాగే ఉంది. మోడీ గారి పాలనలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎలా పెంచారో 10 ఏళ్ల మోడీ గారి పాలనలో 50 లక్షల కోట్ల రూపాయలు ఉన్న అప్పుని 1,60,00,000 కోట్ల రూపాయలకు అప్పుల్లో పెట్టి రాష్ట్రమే కాదు దేశాన్ని కూడా వెంటిలేటర్ మీద పెట్టడంలో 10 ఏళ్ల నుంచి కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా కూటమిలో బీజేపీ ఉంది. కాబట్టి 10.5 ఏళ్ల రాష్ట్ర పరిస్థితికి కేంద్రం పరిస్థితికి వైసీపీ ఎలా సమాధానం చెప్పాలో కూటమిలో ఉన్న బీజేపీ కూడా దేశం గురించి రాష్ట్రం గురించి సమాధానం చెప్పాల్సిందే. దీనికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఇక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నమాట నిజమే, కానీ ప్రజల స్థితి ఎలా ఉంది? ప్రజలు ఇంతకంటే అప్పుల్లో ఉన్నారు, ఇంతకంటే సంక్షోభంలో ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు గతంలోనూ, ఇవాళ వ్యవసాయ కూలీలు కూడా చేసుకుంటున్నారు, చిన్న వ్యాపారులు దివాళా తీస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాల అప్పుల గురించి మాట్లాడుతున్నాం. ప్రజల కొనుగోలు శక్తి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఈ కాలంలో పడిపోయిందనేది కుటుంబరావు గారు లాంటి వారికి తెలియదేం కాదు. గణాంకాలు ప్రభుత్వం యొక్క గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే వాస్తవాలు జనం ముందు పెట్టడం తప్పు కాదు, కానీ వాస్తవాలు దేనికోసం చెప్పాలి? మేము హామీలు అమలు చేయలేం అని చెప్పడానికి ఈ లెక్కలు వాడుకోకూడదు. ఈ లెక్కల్ని దృష్టిలో పెట్టుకుని మేము ప్రత్యామ్నాయంగా ఇలా చేస్తాం అని చెప్పాలి. ఇందులో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నప్పుడు దీన్ని మెరుగుదల చేసి, అందుకే కదా వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహంతో 57% మంది ఓట్లు వేసి ఆ ప్రభుత్వాన్ని దించింది. వాళ్ళు సరిగా చేయలేరనే. కూటమిలో ఉన్నటువంటిది మోడీ గారిని చూసో బీజేపీని చూసే ఓట్లేలా, ఈ కూటమి వస్తే దీన్ని చక్కదిద్దుతారని నమ్మకంతో ఓట్లేశారు. ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి బాగలేదు, ప్రజల పరిస్థితి బాగలేదు, కానీ కార్పొరేట్ల పరిస్థితి చాలా బాగుంది దేశంలో రాష్ట్రంలో, అన్ని లెక్కలు తెలియజేస్తున్నాయి. రెండో వైపు నాయకుల పరిస్థితి చాలా బాగుంది ఆర్థికంగా, ఎవరైనా కానివ్వండి. బ్యూరోక్రాట్ల పరిస్థితి చాలా మందివి ఆర్థికంగా వాళ్ళు బాగున్నారు. వాళ్ళందరూ చూస్తే 100,000 కోట్ల రూపాయలు మొన్న ఎన్నికల్లో మనం చూసాం. ప్రధానమైన పార్టీల రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 25 కోట్ల నుంచి 50 కోట్లు, ఎంపీ 100 కోట్ల నుంచి 200 కోట్లు. మరి వాళ్ళందరూ ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు? అలాగే ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ప్రధానమైన పార్టీలన్నిటికీ వేల వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, అలాగే కేంద్రంలో బీజేపీ, వారందరికీ వేల కోట్లు 100 కోట్లు కార్పొరేట్లో ఎన్నికల్లో బాండ్స్ ద్వారా డబ్బు ఇచ్చారు. అంటే వాళ్ళందరూ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, జనం ఆర్థిక పరిస్థితి బాగా. ఇప్పటికైనా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది. ఉదాహరణ నేను చెప్తాను. బుడమేరుకి మన వరదలు వచ్చినాయి, 7,500 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి సహాయం కావాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి చెప్పొచ్చారు. ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? 4 నెలలు దాటిపోతే ఒక్క నయా పైసా ఇచ్చిందా కేంద్రం? జనం 500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో రూపాయి సంస్థలు చాలా ఇచ్చారు. ఏ కేంద్రం ఎందుకు ఇవ్వదు? మరి కేంద్రం ఇవ్వకుండా రాష్ట్రం ఎలా నడుస్తుంది? కేంద్రం నుంచి మీరు ఎందుకు రాబట్టలేకపోతున్నారు? మేమంతా కలిసి ఉన్నారు. ఇవాటికి దాంతో పాటుగా గతంలో పరిస్థితి అలా ఉంది. ఈ 7 నెలల కాలంలో అప్పులు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో 67,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండోది, రాజధానికి ప్రపంచ బ్యాంకు, హడ్కో రుణాలు ఇచ్చారు. ఓకే, రుణాలు ఎందుకు ఇవ్వాలి? కేంద్ర రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం కేంద్రంది. పోనీ మేము డబ్బులు ఇచ్చాము చాలు, లేదంటే అప్పు తీసుకోవచ్చు. ఈ 10 ఏళ్లలో 1,500 కోట్లు ఇచ్చి సరిపెట్టారు 50,000 కోట్లకి. ఎందుకు కనీసం బడ్జెట్లో 10,000 కోట్లు ఇవ్వలేరు ఒక సంవత్సరానికి?
ఈ 5 ఏళ్లలో 50,000 కోట్లు ఇవ్వచ్చు కదా, చాలపోతే అప్పులు చేసుకోవచ్చు. రేపు మళ్ళీ ఈ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఇవన్నీ అప్పులు కలిపితే ఎవరు చెల్లించాలి? అలాగే ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు హామీల మీద కుటుంబరావు గారు చెప్పారు, హోటల్కి వెళ్ళగానే ఆర్డర్ ఇచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయా, ఒకేసారి తినేస్తారని. ఇది ఆర్డర్ ఇవ్వడానికి పంచపక్ష పరమాణాలు కాదండి. మంచినీళ్ళు గ్లాసులో ఉన్నాయి, ఒక్కొక్క చుక్క వేస్తూ ఉంటాం మేము. అంటే పంచపక్ష పరమాణాలు అయితే ఒకసారి తినలేరు. కానీ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి సెలైన్ ఎక్కించాలంటే మేము కొద్ది కొద్దిగా ఇస్తాం సెలైన్ అంటే కుదరదుగా. వెంటిలేటర్ మీద ఉన్నది సీఎం గారే చెప్పారు. రాష్ట్రమే కాదు, రాష్ట్ర జనం కూడా వెంటిలేటర్ మీదే ఉన్నారు. కాబట్టి మీరు కొద్దిగా కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం పెన్షన్ 3,000 పెంచుతామంటే మేము 3,000 అని చెప్పాను తప్ప ఒకేసారి పెంచుతా ఉన్నామా అని 250 పెంచారు. అప్పుడు టీడీపీతో సహా అందరూ ఏం విమర్శించారు, మీరు మాట తప్పారని. ఇప్పుడు పెన్షన్ ఏం చేశారు మీరు, 3,000 నుంచి 4,000 పెంచారు. సంతోషం. తల్లికి వందనమని ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరం రేపు మార్చికి అయిపోతుంది. ఈ సంవత్సరం మేము ఇవ్వలేమంటున్నారు. ఓ సంవత్సరం అయిపోలా. అలాగే ఆడబిడ్డకి నిధి 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. పోనీ మేము ఇప్పుడు ఇవ్వలేదు, జనవరికి ఇస్తాం, నెక్స్ట్ బడ్జెట్ ఏప్రిల్ నుంచి ఇస్తాం. ఇబ్బందులు అన్నమాట నిజం. ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే ఈ ఇబ్బందుల నుంచి పరిష్కారం చేయడం 2 మార్గాలు ఉన్నాయి. 1, కేంద్రం నుంచి నిధులు సాధించాలి. 2, రాష్ట్రంలో డబ్బు చెల్లించగలిగినటువంటి బడా సంస్థలు, బడా కంపెనీలు, కార్పొరేట్లు వాళ్ళ మీద పన్నులు వేయండి, దుబారా తగ్గించండి. మొన్న మనం చూసాం, కోడి పందాల్లో 700 కోట్ల రూపాయలు చేతులు మారినాయి, పత్రికల్లో వచ్చినాయి, ఆఖరికి ఆంధ్రజ్యోతితో సహా వార్తలు అన్నిట్లో వచ్చినాయి. నాయకులు ఎంత సంపాదించారు, అధికారులు ఒక సెక్షన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, సామాన్యుడి దగ్గర లేవు. సామాన్యుల దగ్గరే కదండి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి దీని నుంచి రాబట్టడానికి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ విద్యా సంస్థలు బాగా డబ్బు ఉందనుకోండి, నేను ఉదాహరణ చెప్తున్నా, ఎందుకు వేయకూడదు పన్నులు? అలాగే కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వండి, అవసరమైన దగ్గర పన్నులు వేయండి, కేంద్రమైన రాష్ట్రమైన. ఎందుకు చేయలేరు? అలాగే కేంద్ర ప్రభుత్వం మనకి ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే రాయితీలు వస్తాయంటున్నారు. ఎందుకు ఇప్పుడైనా చేయలేరు? గతంలో అంటే అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. పోనీ మీరు స్పెషల్ ప్యాకేజీ అన్నారు, పోనీ దాంట్లో డబ్బులు వచ్చినాయా? వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని అప్పుడు మీరే చెప్పారు. ఆ నిధులు రాబట్టుకోవచ్చు కదా. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని జనానికి చేయటం మానేయకుండా ఆర్థికంగా మెరుగుదల చేయటానికి ఎలా చేయాలి, కేంద్రం మీద ఒత్తిడి ఎలా చేయాలి, పన్నులు ఎలా రాబట్టుకోవాలి, అది కూడా చెప్తున్నారు కదండి. రాష్ట్రం అప్పులు రీషెడ్యూల్ చేసి వడ్డీ తగ్గించే పరిస్థితిని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నామని చెప్తున్నారు కదా వాళ్ళు. నేను ఒకటే చెప్పాను, బుడమేరుకి వరదలు వస్తే 7,500 కోట్ల 1 నయా పైసా ఎందుకు ఇవ్వలేదు స్పష్టంగా చెప్తున్నా. వరదలు ప్రకృతి వైపరీత్యం, పోనీ మిగతా అంటే పోనీ ఆలస్యంగా ఇస్తారనుకోవచ్చు. ఎందుకు వెనకబడిన 7 జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఎందుకు ఇవ్వరు? దాంతో పాటు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ లోటు లేదని చివరిదాకా చెప్పారు. ఎన్నేళ్ళకి 2 నెలల ముందు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మంచిదే, ఏ ప్రభుత్వమైనా విడుదల చేయటం మంచిదే. కానీ ఇవాళ మీరు కూటమిలో ఉండి ఇంత ఉన్నప్పుడు ఎందుకు రాష్ట్రానికి కావాల్సినటువంటి సహాయాన్ని అన్ని రూపాలలో, చిన్న చిన్నవే కాదు అనేక పెద్ద విషయాలైనా ఎందుకు చేయటానికి ప్రత్యామ్నాయాలు ఎలా ఉన్నాయి? అలాగే గత ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డారు, దాని మీద విచారణ చేసి దాంట్లోంచి గతంలో ఏం చెప్పారు, అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామన్నారు. పోని మొత్తం కక్కించలేరు, దాని మీద ఏం నడుస్తుంది? బడా కంపెనీలు. నేను ఆ పాయింట్ కూడా కుటుంబరావు గారిని అడుగుతాం. మీరు చెప్పేది వ్యాలీ పాయింట్. 2 పాయింట్ల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. దుష్ట శిక్షణ విషయంలో చర్యలు లేవని, పథకాలు ఇచ్చే విషయంలో కూడా విమర్శలు. సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నాశనమైంది రాష్ట్రం, తల తాకట్టు పెట్టైనా నెమ్మదిగా ఇస్తాము, బట్ ఇది ముందు ప్రజలకు మాత్రం నిజాయితీగా అన్ని చెప్పాలని అంటున్నారు. ఇది సమర్థనీయమా? ప్రభుత్వం చెప్పేది అర్థం చేసుకుంటుందా, లేదా గత ప్రభుత్వానికి ఇప్పుడు దానికి కంపారిజన్ చూస్తారా ప్రజలు? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇక్కడ అంటే కంపారిజన్ కాదు, ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది అనేది, అది ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అండి.
ఇది అంతకు ముందర శ్వేతపత్రంలో అదే విషయం చెప్పారు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ లో అంటే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో కూడా అదే విషయం స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే అప్పులు తీసుకురావటం, ఖర్చు పెట్టడం, అప్పులు తీసుకురావటం, ఖర్చు పెట్టడం. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది అంటే అప్పులు కూడా తీసుకురాలేని స్థితికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. పుట్టే పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితికి వచ్చేసి ఉన్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇది సాకుగా చెప్పటం కాదు, ఇది ప్రభుత్వము దీన్ని సాకుగా చెప్పట్లేదు. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు మీరు కేర్ఫుల్ గా వింటే ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంది. దీని నుంచి ముందరికి ఎట్లా వెళ్ళాలి, నేనేదో సంపద సృష్టించే వరకు నేనేమి ఆపను, ఈ పథకాలు ఇవ్వటానికే ప్రయత్నం చేస్తాను అనే ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఈ జగనన్న అమ్మఒడి ప్రోగ్రాం ఉంది కదా, ఈ ప్రోగ్రాము జగనన్న వచ్చిన సంవత్సరం తర్వాత పెట్టాడు, 1 year తర్వాత ఇంప్లిమెంట్ చేసింది. ఈ రాగానే అధికారంలోకి రాగానే చేయలేదు. అంటే కంపేర్ చేసుకోవటం కాదు కానీ గవర్నమెంట్ వెసులుబాటును బట్టి చేసుకుంటూ పోతుంది. ఇక్కడ ఇప్పుడు మనం దీపం స్కీమ్ కింద సిలిండర్లు, ఫ్రీ సిలిండర్లు ఇవ్వటం మొదలు పెట్టారు. ప్లస్ సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈ అన్న క్యాంటీన్లు అవి పెట్టి వాటిని చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఈ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇక్కడ అప్పులు తీసుకురావటం తగ్గింది, రిలేటివ్ గా కంపారిటివ్లీ తగ్గింది. మనం చూసాం, ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మన సెక్యూరిటీ బాండ్లు వేలం వేసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కొంచెం బయటకు వచ్చాం. మొత్తం వచ్చామని నేను అంటలేదు, కొంచెం బయటకు వచ్చాం. ఇప్పుడు సస్టైనబిలిటీ, అసలు డెట్ సస్టైనబిలిటీ అనేది 0కి వచ్చిందండి. ఇందాక నీతి ఆయోగ్ రిపోర్ట్ లో చెప్పిన పాయింట్ కూడా ఇదే. 2014 నుంచి 2019 వరకు డెట్ సస్టైనబిలిటీ 22.7% ఉండేది. ఇప్పుడు డెట్ 22-23 ఆర్థిక సంవత్సరంలో డెట్ సస్టైనబిలిటీ 0కి వచ్చింది. అంటే ఏంటి, నీకు అప్పులు రావు, నువ్వు కొత్త అప్పులు కట్టలేవు, కొత్త అప్పులు తీసుకురాలేవు, నీకు మొత్తం కూడా అంటే గ్రోత్ రేటు తగ్గిపోయింది. మొత్తం అన్ని రకాలుగా ఎఫెక్ట్ అయింది స్టేట్ అనేది. దట్ ఈస్ ద ఇండికేటర్. ఈ ఇండికేటర్ నుంచి బయటపడేయాలి. చాలా మంది ఏమంటారంటే అట్లా బయటపడేయటానికే కదండి పరిపాలనా అధ్యక్షుడైన చంద్రబాబుని తీసుకొచ్చుకున్నదే అంటారు. ఆయన చేస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు కదా, రిపేర్ చెయ్యకుండా ఆయనే ఉండట్లేదు. ఇక్కడ ప్రజల గారిని కూడా అదే అడిగారు, రిపేర్ ఎక్కువ టైం తీసుకుంటే అది డ్యామేజ్ కదా. ఎక్కువ టైం కాదు. మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల కాలంలో మనకి పెట్టుబడులు రావటం 6,30,000 కోట్ల పైన పెట్టుబడులు వచ్చినాయి. ఈ పెట్టుబడులు రావటం, ఈ సంపద సృష్టించటం, ఇటువంటివన్నీ కూడా చేసిన తర్వాత నేను సంక్షేమం ఇస్తాను అనట్లేదు. ఇప్పుడు వెసులుబాటు ఏదైతే ఉందో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు కొత్త స్కీమ్స్ అంటే మేనిఫెస్టోలో చెప్పినవి మిగిలిన స్కీమ్స్ కూడా ముందరికి తీసుకెళ్ళాలి. అందరికీ కూడా ఈ తల్లికి వందనం స్కీమ్ మీదే ఎక్కువ ఉన్నది. మెయిన్ గా గవర్నమెంట్ గనక ఈ తల్లికి వందనం స్కీమును గనక ఈ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేస్తే గవర్నమెంట్ మీద కూడా ఇంత ప్రెషర్ ఉండదు. ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ తల్లికి వందనం స్కీమ్ లో. జగన్ సంవత్సరం తర్వాత ఈ స్కీమ్ తెచ్చి కూడా అప్పుడు జగన్ ఎవరు అడగలేదు. నువ్వు చెప్పావు కదా ముందర మాకెందుకు ఇవ్వలేదు అని అడగలేదు. ఇప్పుడు ఏంటి అంటే జగన్ తోటి కంపేర్ చేసుకుంటూ, జగన్ రూలింగ్ తోటి కంపేర్ చేసుకుంటూ తల్లికి వందనం మాకు ఇచ్చేయండి, ఇమ్మీడియట్ గా ఇచ్చేయండి అనే అడుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఈ తల్లికి వందనం స్కీముని ఇంప్లిమెంట్ చేసేస్తే ఇంత బర్డెన్ అంటే ఇంత ప్రెషర్ నేను అదే కదా అడుగుతుంది. తెలుసో తెలియకో కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ వచ్చినప్పుడు మాకెందుకండి ఇదంతా, అప్పు చేసో తెచ్చి ఇచ్చాడు, వీళ్ళు కూడా ఇచ్చే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తొలి రోజు నుంచే
అంటే ఎన్నికై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి నెక్స్ట్ ఎలక్షన్ల గురించి ఆలోచించటం మొదలుపెట్టే స్కీములు ఇంప్లిమెంట్ చేశాడు. అంతే తప్ప అతనికి ప్రజల మీద ప్రేమతోటి స్కీములు ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ విషయం అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి స్కీము కూడా నాకు ఎన్ని ఓట్లు వస్తుంది, ఎన్ని ఓట్లు వస్తాయి, నెక్స్ట్ ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి అనే ప్రాతిపదికనే జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశాడు. ఇక్కడ ఏంటి అంటే బాధ్యత గల నాయకత్వం ఉంటే అన్ని రకాలుగా అన్ని రంగాలు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన కసరత్తు ఇంకా బ్రిస్క్ గా చేయాలి, వేగంగా చేసి ఫాస్ట్ గా దీన్ని హీల్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మీకు ఈ చాలా చాలా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉన్నది. వీటిని అన్నిటినీ కూడా కోపప్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు నిన్న చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా ఏముంది అంటే, నేను సంపద సృష్టిస్తానని చెప్తున్నాను, సంపద సృష్టించే వరకు నేను పేదవాళ్ళకి స్కీములు ఆపను, అవి ఇంప్లిమెంట్ చేస్తాను అనే ఆయన చెప్తున్నది. ఇక్కడ ఈ తల్లికి వందనం కానీ లేకపోతే వేరే రైతులకు సంబంధించిన స్కీమ్స్ ఇవన్నీ కూడా కొన్ని స్కీమ్స్ అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఇమ్మీడియట్ గా చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని లాజిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఈ దివ్యాంగులకి సంబంధించిన వీటిలో సదరన్ సర్టిఫికెట్లు వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటే ఎంత గొడవ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొడవ చేస్తున్నారు మొత్తం మీకు అంటే అనర్హులైన దివ్యాంగులకి మొత్తం పెన్షన్లు ఇస్తున్నారు అన్న ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా మందికి దివ్యాంగులు కాని వాళ్ళు కూడా దివ్యాంగుల పెన్షన్లు తీసుకున్నట్టు చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. అందుకని సర్టిఫికెట్లు తీసుకురండి అంటేనే ఇంత గొడవ జరుగుతున్నది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మామూలు అంటే వృద్ధాప్య పెన్షన్ల మీద కూడా వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, కొత్త పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొత్తగా ప్రతి సంవత్సరం దాటుతూనే రివ్యూకి వెళ్తున్నారు లేదా చక్కబెట్టాలని అనుకుంటున్నారు. అది రాజకీయ హెడేక్ కదా? కాదు, ప్రతి వ్యక్తి ప్రతి నాయకుడు కూడా ఈ రాజకీయాల గురించి ఆలోచించటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అందుకని కనీసం రాజకీయాలని కొంచెం ఉన్న పక్కకి పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పులు తీసుకొచ్చిన అప్పుల్లో దాదాపు 70% మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాలి, మూలధన వ్యయం మీద పెట్టాలి. కనీసం 60 నుంచి 70% పెట్టకపోతే మీకు రాష్ట్రం అభివృద్ధి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రతి రూపాయి తీసుకొస్తే ఆ రూపాయి కూడా మొత్తం దుబారా ఖర్చులకు పెట్టాడు. ఆ రోజున ఎవరు కూడా అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే ఒక రకమైన భయం ఉంది. ఆ భయంతో చాలా మంది అడగలేదు. ఇప్పుడు ఏంటంటే భయం లేదు కాబట్టి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇది ఒక్కటే తేడా తప్ప ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది గ్రాడ్యువల్ గా చేసే కార్యక్రమం అది చేస్తారు. చెయ్యకుండా మీకు మనం చూసాం చాలా కాలం పాటు మనం ఈ స్కీమ్స్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అర్హులకి అందకపోవటం వల్ల పేదరికం అలాగే ఉండిపోతూ ఉన్నది. ఈ పేదరికాన్ని దూరం చేయటానికే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఎక్కువ జరగాలి. ఆ డైరెక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. కాబట్టి ఈ స్కీముల ఇంప్లిమెంటేషన్ లో కొంత వెసులుబాటు గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన. సో ఫైనల్ గా ఏంటి, ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు, ఎలా వెళ్దాం అనుకుంటున్నారు, ప్రజలకి అనే సందర్భంగా చెప్తారా? ఆప్షన్స్ ఏంటి మీ ముందు? ఆప్షన్స్ క్లియర్ గా అన్ని అవైల్ చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఇందాక బాబురావు గారు అన్నట్టు వరల్డ్ బ్యాంక్ ది కేంద్ర ప్రభుత్వం ఇది రాజధానికి ఖర్చు పెడుతున్న డబ్బులు అన్నమాట కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా అని. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. 13,600 కోట్లలో ఆంధ్రప్రదేశ్ కాదు బారోవర్. అక్కడ బారోవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మాత్రమే ఏపీసీఆర్డీ. అది గుర్తుంచుకోవాలి. అది రాష్ట్రం పైన బర్డెన్ కాదనమాట. సరే, అలాంటి ఒకటి క్లారిఫికేషన్స్ పక్కన పెట్టినా ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే
మీరు ఇందాక అన్నారు మేనిఫెస్టోలో పెట్టే ముందు మీకు లెక్కలు తెలిసి ఉండవా అని. ఒక లెక్క సింపుల్ గా చెప్తానండి. మేనిఫెస్టో పెట్టడానికి ముందే లెక్కలు చూస్తే ఒఫీషియల్ గా గవర్నమెంట్ నెంబర్స్ ప్రకారమే బిల్స్ టు బి పెయిడ్ 48,000 కోట్లని ఇచ్చారండి. 48,000 కోట్లు మాత్రమేనని ఇచ్చారు, నేను చెప్తున్నాను. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే వర్క్స్ కంప్లీట్ అయ్యి బిల్స్ అసలు అప్లోడ్ చేయనియే 86,000 కోట్లు ఉన్నాయి. అంటే టోటల్ గా కట్టాల్సిన బిల్లు ఎంత అయిపోయినాయి? 135,000 కోట్లు అయిపోయింది. ఇప్పుడు కొన్ని అనుకోని అణుబాంబులు ఇలాంటి అకౌంట్స్ లో కూడా దొరికినాయి. కాబట్టి ఇంప్లిమెంటేషన్ కాస్త లేట్ అవుతోంది, స్లో అవుతోంది. బట్ ఆ స్లో అవుతున్న దాని మూలన కంగారేమి లేదు. ఎందుకంటే ఇప్పటికి 7 నెలల్లో ఎంత బిల్లులు పే చేసామో తెలుసా అండి? 22,000 పైచిలకు పే చేసాం. 22,000 కోట్లు పైచిలకు. ఆల్రెడీ 135,000 అంత తగ్గిపోయింది. కాబట్టి ఒక పక్కన బ్యాలెన్స్ చేసుకుంటా మన డెట్ ని ఇప్పుడు ఐసీయూలో ఉన్న దాన్ని అనమాట జనరల్ వార్డ్ లోకి తీసుకొచ్చేసాం. జనరల్ వార్డ్ లో నుంచి డిశ్చార్జ్ కూడా అయిపోతుంది. అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు. స్టిపులేటెడ్ టైం పెట్టుకున్నారా ఇప్పటి నుంచి అని? పోనీ ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆ టైం ప్లాన్ ప్రకారమే ఫస్ట్ ఫోకస్ డెవలప్మెంట్ పైన పెట్టాం. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తీసుకొచ్చాం చూసారు కదా, 6,30,000 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే కనుక ఎంప్లాయ్మెంట్ కూడా దాదాపు 4,500 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. సైమల్టేనియస్ గా ఏదైతే అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటా టైమ్లీ పేమెంటే. ఇది వరకు శాలరీ ఏదన్నా టైంకి వచ్చేదండి ఎంప్లాయీస్ కి? ఇవాళ శాలరీస్ అయితే టైంకి ఫస్ట్ తారీఖు నాడు పడుతున్నాయా? పెన్షన్స్ ఫస్ట్ తారీఖు నాడు అవుతున్నాయా? ఇట్లా ఏదైతే ఫ్రీ శాండ్ పాలసీ కానీ ఇటు ఆర్థిక వనరులు గానీ చూడకుండా వెసులుబాటు కలగాలనే కదా ప్రజలకి ఫ్రీ శాండ్ పాలసీ కానీ ఇటు క్లీన్ ఎనర్జీ పాలసీ కానీ. ఎందుకంటే కరెంట్ బిల్లు ఎట్లా పెరిగినాయో మనం చూసాం. దాన్ని తగ్గించే దిశగా ఎట్లా చేయాలనేది స్టెప్స్ తీసుకుంటా సామాన్యుడికి కూడా అనమాట అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చేసి ఏ విధంగా అనమాట ఫుడ్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అండి. 2014-15 నుంచి 2019 వరకు జరిగిన గ్రోత్ లో తెలంగాణ కంటే 17,000 కోట్లు ఎక్కువ ఉండేది జిఎస్డిపి. లాస్ట్ 5 years లో అది తగ్గిపోయి తెలంగాణ జిఎస్డిపి మనకంటే 62,000 కోట్లు పెరిగిపోయింది. అంటే జీరో డెవలప్మెంట్ అనమాట. ఒక్కటే చెప్తాను, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా చేశారంటానికి గత ప్రభుత్వం 2014-15 నుంచి 19 మధ్యలో మేము చేసిన గవర్నమెంట్ అప్పు 135,000 కోట్లు పైచిలకైతే అందులో దాదాపు 80,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాం. అంటే దాదాపు 60%, 59% టు బి యాక్యురేట్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? 3,06,000 కోట్లు అప్పులు చేసి అందులో కేవలం 69,000 కోట్లే ఖర్చు పెట్టింది. అంటే అంత 22% ఖర్చు పెట్టింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ మౌలిక సదుపాయాలు ఖర్చు డెవలప్ చేయకపోవటం, మూలధనం ఖర్చు చేయకపోవటం, అప్పులు పెరగటం, ఈ భారాలన్నీ కూడా ఇప్పుడు ఒక పెద్ద గుదిబండలాగా ఈ ప్రభుత్వానికి అయినా ప్రతి క్రైసిస్ లో ఆపర్చునిటీ చూసే మనిషి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ క్రైసిస్ కూడా ఒక ఆపర్చునిటీగా చూసుకుని రాష్ట్రాన్ని చక్కదిద్దుతానన్నమాట. ఇటు భావి తరాలకి ఒక ఆస్తి కల్పన కూడా చేయడానికి దిశగా స్టెప్స్ కూడా తీసుకోవాలి. బాబురావు గారు ఏదో చెప్తున్నారు సార్, 10 seconds. విద్యుత్ ఛార్జీలు తగ్గలేదండి. 15,486 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల సర్దుబాటు ఛార్జీల భారం గత 2 నెలల నుంచి ప్రారంభమైంది. దాంతో పాటు మేము ఒకటే చెప్తున్నాం, మీ దగ్గర ఇబ్బందులు ఉండొచ్చు. అదానీ సంస్థతో చేసుకున్న సోలార్ ఒప్పందం వలన 25 సంవత్సరాల్లో 110,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఎందుకు ఆ ఒప్పందం రద్దు చేయరు? జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు గత ప్రభుత్వానికని పబ్లిక్ గా వాడు విచారణ జరుగుతూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? దాంతో పాటు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అవ్వచ్చు, మెగా ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, వాళ్ళు అవినీతి చేశారని మేము చెప్పడం కదా, మీరు చెప్పారు తెలుగుదేశం నాయకులు. వాళ్ళ కాంట్రాక్టులు కొనసాగిస్తా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఆ డబ్బును ఎందుకు రికవరీ చేయరు? రాజకీయ నాయకుల దగ్గర ఎందుకు రికవరీ చేయరు? ప్రజలు రికవరీ చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి దగ్గర నుండి
ఇళ్ల స్థలాల్లో డబ్బు తీసుకుంటే 2 కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వకపోతే మేము ఊరుకోమంటే 2 కోట్లు రీపే చేశారు. టైం ఇవ్వండి చేస్తాం అంటున్నారు కదా సార్, చూద్దాం అంటే 7 నెలలే కదా ఇందాక కూడా అదే అన్నారు. కాబట్టి మీరు అటువంటివి చేసి మిగతా పథకాలు సరేనండి, కనీసం రైతుకి పెట్టుబడి పెట్టేది అటువంటివి చేయండి. ఓకే సార్. అలాగే తల్లికి వందనం ఇందాక చెప్పారు, అటువంటివి చేయండి. పోనీ మిగతావి కొద్దిగా ఆలస్యమైన కాబట్టి ఆ పథకాలని ఇబ్బందులు ఉండొచ్చు, అన్ని చేసి అమలు చేయటం ద్వారా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం, నమ్మకం జనంలో కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయాలి. వరల్డ్ బ్యాంక్ కూడా సిఆర్డి అనే సంతకం పెట్టిందండి. థ్యాంక్ యూ బాబురావు గారు, సత్యమూర్తి గారు, కుటుంబరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రేక్ఫాస్ట్.